ఇప్పుడు మా ఆయన అయితే స్కూల్కి పోతున్నాడు పిల్లలు దొరికి ఇవన్నీ వీధులు మన ఇండియాలో లాగే ఉంటాయి అన్నమాట బయట వీధులు. హాయ్ అండి, నేను మీ సుభాషిణి రాయుడు. అని పూల చెట్లు మొన్నే పొడిచినాడు. ఈరోజు వర్షం వచ్చేలా ఉంది కానీ వర్షం రాలేదేమో, ఎండగాచ్చింది. మళ్ళీ ఎండకండా వానకు తడుచుకుండా ఇలా అయితే కప్పుతాము. చేపల పులుసు తీసిన ఈ చెట్లకు మాత్రం నీళ్ళు పోసుకుంటా పెంచుకోవాలి. ఈ మళ్ళీ మనం పూడ్చినాం అనమాట. చలికాలంలో పూడ్చినట్టు చనిపోయినాయి. ఎండాకాలం బతికే చెట్లు ఇవి. మొన్ననే పూడ్చినాడు, వారం అవుతుంది. బాగా నీళ్ళు బాబట్టు. మొత్తం వాల్నట్ బిస్కెట్ ఏదేదో చేసినారనమాట. కేకు చాలా బాగుంటుంది. ఇప్పుడే వంటలోకి వచ్చినాను. హలో హాయ్ అండి, నేను మీ సుభాషిణి, మీ రాయుడు. ఈరోజు అయితే చెట్లకు నీళ్ళు పోసినాము. అన్ని పూల చెట్లు మొన్నే పొడిచినాడు. ఈరోజు వర్షం వచ్చేలా ఉంది కానీ వర్షం రాలేదేమో, ఎండగాచ్చింది. మళ్ళీ వర్షం వచ్చిందని ఇవన్నీ కప్పినాం అనమాట. మొత్తం కప్పేసినాము. ఈ సోపాలు ఎండకండా వానకు తడుచుకుండా ఇలా అయితే కప్పుతాము. చూసారా, ఇవి చెట్లకు నీళ్ళు పడుతున్నాడు. చేపల పులుసు తీసిన వీడియో. ఇలా అయితే ఇది చూసారా, ఇది ప్లాస్టిక్ దాంట్లో నీళ్ళు పట్టి అలా అయితే పోస్తున్నాడు. ఇదంతా చలికాలం ఎక్కువ వాడుకుంటారనమాట ఈ కైమా. ఇప్పుడు ఎండల కాలం అయితే మూతేసేస్తున్నారు. అన్నీ మొత్తం మూతేస్తున్నారు అనమాట. ఈ షాపాలకు మూత, కైమాకు మూత. ఈ చెట్లకు మాత్రం నీళ్ళు పోసుకుంటా పెంచుకోవాలి. ఈ మళ్ళీ బూడిసిందప్ప, ఈ మళ్ళీ మొన్న బూడిసినాం అనమాట. చలికాలంలో బూడిసినట్టు చనిపోయినాయి. ఇప్పుడు ఎండాకాలంలో ఇప్పుడు ఎంత ఎండ అయినా కానీ చనిపోవన్నమాట. ఈ ఎండకు ఎండాకాలం బతికే చెట్లు ఇవి. మొన్ననే బూడిసినాడు, వారం అవుతుంది. బాగా నీళ్ళు బాబట్టు. చూసారా, ఎండ ఏం కాచంది కోయిట్లో. ఈ రెండు తులసి చెట్లు స్మెల్ అయితే భలే వచ్చేది. అయినా గ్లాసులో వాటర్ పోసి ఒక 4 రెక్కలు ఇంచైనా దాంట్లో పెట్టచ్చు, భలే వాసన వచ్చేది. తులసాకు భలే వాసన వచ్చేది. ఇవన్నీ పూల మొక్కలు ఎండల కాలం బతుకుతాయంట. ఇవి ఎండల కాలం బతికే చెట్లు. ఇక్కడైతే నీళ్ళు బట్టి ఇలా చెట్లు పోస్తున్నాడు. డైలీ అయినా ఎవరు పట్టించుకోరు ఇంట్లో, ఆయనే నీళ్ళు పోసేది. తొల్ల చెట్లు ఇవి భలే స్మెల్ ఉంటాయి. ఎందుకు బమ్మలి బూడ్చినారు? అంతకుముందు ఏమైనా అందుకనా ఏం బమ్మలి బూడ్చినారు? అవన్నీ తీసేసి పాతయ్యా. ఈ ఎండల కాలం బతికేటియా ఇవి? ఇవి చూసారా, ఇంతకు ముందు బూడ్చినట్టు మొత్తం చచ్చిపోయినాయి. ఇవి మళ్ళీ బూడ్చినారు అనమాట. ఇవే ఎండల కాలం బతికే చెట్లు, ఇవేమో ఎక్కువ చలికాలం బతికే చెట్లు అంట. అన్ని మొత్తం ఎండిపోయినాయి. నువ్వు నీళ్ళు బయట ఏమన్నా చచ్చిపోయినాయేమోలే. ఊరికే పైన పందిల్లాగా వేస్తున్నారు అనమాట, అంతే. వాళ్ళు వర్షం వచ్చిందంటే, బాగా వర్షం వచ్చిందంటే మొత్తం తడిసిపోతాయి కవర్లు వేస్తున్నా కూడా. ఇది కైమా. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు ఎండల కాలం వచ్చింది కదా ఇక్కడ. ఇప్పుడు ఎండల కాలం ఇంకా యూజ్ చేయరు అనమాట దీన్ని, మళ్ళీ చలికాలం మాత్రమే. వాతావరణం అయితే భలే ఉంది, చల్లగా. వర్షం వచ్చేలా ఉంది. అన్నం ఎత్తుకోవచ్చా పాకిందికి? స్కూల్కి పోయిరాప అయితే. బాయ్ చెప్పు. ఇప్పుడు మా ఆయన అయితే స్కూల్కి పోతున్నాడు పిల్లలు దొరికి వచ్చేదానికి. ఇవన్నీ వీధులు మన ఇండియాలో లాగే ఉంటాయి అన్నమాట, బయట వీధులు. ఇదే మా ఆయన కారు. కేక్ అయితే చేసి పెట్టింది ఇలా. మొత్తం వాల్నట్ బిస్కెట్ ఏదేదో చేసినారనమాట. కేకు చాలా బాగుంటుంది. ఇప్పుడే వంటలోకి వచ్చినాను. ఈరోజు చేపలు
కువైట్ వాళ్ళకి చేపలు, మాకు కూడా చేపలు తెచ్చింది మేడము. ఇవేమో కువైట్ వాళ్ళ చేపలు. ఇలా ఇంకంతా మసాలా పూసి పెట్టింది అనమాట మా జూలీ. ఇవి కువైట్ వాళ్ళ చేపలు. ఇలాగే నూనెలో ఫ్రై చేస్తుంది అనమాట. ఇలాగే నూనెలో ఫ్రై చేసి అన్నంలో వేసేయడమే. చేపలు మాకు ఇంకా తేవాలి. ఇప్పుడు మా ఆయన పోయినాడు తేడానికి. ఆ చేపల కర్రీ ఈరోజు. ఫ్రిడ్జ్ అయితే రాత్రి బయట తీసి పెట్టేసింది. ఇదంతా ఐస్ కరిగిపోయింది అనమాట క్లీన్ చేయడానికి. ఇవన్నీ రాత్రి ఐస్ గడ్డలు కట్టి రాలేదు. ఇప్పుడు చూసైతే వచ్చేసినాయి. ఈ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయడానికి ఇలా అయితే ఉంది. ఇలా అయితే చేసి పెట్టింది అనమాట. మా జూలీ వచ్చి క్లీన్ చేస్తుంది ఇదంతా. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయాలంటే రాత్రి వైర్ తీసి పెట్టాలి. ఐస్ అంతా కరిగిపోతుంది. తర్వాత అయితే క్లీన్ చేసి మరుసటి రోజు పెట్టాలి. ఇప్పుడే చేపలు అయితే తెచ్చినాడు. ఇవి చేపలు, ఇవి మామూలుగా కర్రీ చేపలు అనమాట. చింతపండు నానబెట్టుకున్నాను. ఇందులో ఆనియన్, టమోటా, అల్లం, వెల్లుల్లి ఉంది. ఇవన్నీ మిక్సీ కొట్టుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకొని. ఇప్పుడైతే ఇవన్నీ కువైట్ వాళ్ళకి చేపలు అనమాట. మధ్యాహ్నం అన్నానికి అది డక్కుస్. ఇవి చేపలు ఫ్రై చేస్తున్నారు. అంటే వాళ్ళకి చేపలు తెచ్చుకున్నప్పుడు, మటన్ తెచ్చుకున్నప్పుడల్లా ఇంట్లో మనకు కూడా తెచ్చదు అనమాట. అలా ఇప్పుడైతే చేపల కర్రీకి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. మెంతులు, ఆనియన్ వేసి ఇలా దోరగా వేయించుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ కొట్టుకున్నాను కదా టమోటా, ఆనియన్ అవన్నీ అందులో అయితే వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్నాను. అన్ని పొళ్ళు వేసాను అనమాట. మిరప్పొడి, ధనియాల పొడి, మెంతుల పొడి, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా మొత్తం పొళ్ళు వేసి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి సిమ్లో. ఇది అన్నానికి అనమాట. డై వాళ్ళకి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి అందరికీ. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది చేపల కర్రీ. ఇంట్లో డై వాళ్ళకి, మా ఆయనకి మాత్రమే ఈ కర్రీ. వాళ్ళు చేపలు తెచ్చుకున్నప్పుడల్లా మనకు చేపలు తెచ్చారు ఇంట్లో. అంటే అందరు ఇండల్లో అలా ఉండదు. మా ఇంటి వరకు నేను చెప్తున్నాను అనమాట. ఇవి చేపలు అయితే క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ చేసి ఇలా ఒక్కొక్కటిగా బాగా చేపల పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత అయితే చేపలు వేసుకోవాలి. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అంతే అండి. చేపలన్నీ అందులో వేసుకున్న తర్వాత అలా అయితే గంటి పెట్టి తిప్పకుండా అలా ఊరికనే అలా తిప్పాలన్నమాట గుడ్డ పెట్టుకొని. ఇప్పుడైతే మూత పెట్టుకొని 1 అవర్ సిమ్లో ఉడికించుకుందాం. ఈ మధ్యాహ్నం అన్నానికి కువైట్ వాళ్ళకి ఈ చేపలు. ఇది కొత్తిమీర, కరివేపాకు అయితే వేసిన పైన వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఫస్ట్ తిరగబాతలు వేస్తారు కొంతమంది, అలా వేయకూడదు. ఇలా పైన వేసుకుంటేనే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇది కువైట్ వాళ్ళకి అన్నము. ఇది చేపల అన్నం వాళ్ళకి, కువైట్ వాళ్ళకి. మనకి ఇంట్లో పనిచేసే వాళ్ళకి మనకు తెల్ల అన్నము, చేపల పులుసు అయితే చేసుకున్నాం మేము. ఇలా అయితే అన్నం పెడతారనమాట. డైలీ 1:30, 2:30 మధ్యాహ్నం డైలీ అయితే భోజనం ఇలా రెడీ చేయాలి వాళ్ళకి. చేపలు, చికెన్ అలా. ఇదే డక్కోసి ఈరోజు చేపల అన్నం చేస్తున్నారు. అంతా స్కూల్కి పోయి వచ్చారనమాట 1 గంట, 1:30 లోపు. ఈ లోపల అన్నం కూర రెడీ చేయాలన్నమాట మా జూలీ. నేనైతే మా ఆయనకు అన్నం రెడీ చేశాను. ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం మా ఆయన కోసం. ఇవి వచ్చేసి ఫిలిపిన్ వాళ్ళకి, వాళ్ళు ఫ్రై చేసుకుంటారు. తర్వాత నేనైతే మా ఆయనకు అన్నం తెచ్చాను. మేమిద్దరం అయితే ఇలా అన్నం తింటున్నాం అనమాట చేపల కర్రీతో. చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.